నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అప్పుడే రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ వచ్చినా ఏం కాదని లైట్ తీసుకునే వాళ్ళు కొందరున్నారు. ఈ నిర్లక్ష్యమే కొంప ముంచుతోందా? ఈ అజాగ్రత్తే సమస్యలోకి నెట్టేస్తోందా? కోవిడ్ కేసుల అమాంతం పెరిగేలా చేస్తోందా? మాస్క్, సోషల్ డిస్టెన్స్ అనుసరించకపోతే మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందా? ఇదే ఇవాళ స్టోరీ బోర్డ్. మిమ్మల్ని ఏ బరువులు మోయమంటం లేదు, జస్ట్ మాస్క్ పెట్టుకోమంటున్నారు. ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతుంటే ఈ నిర్లక్ష్యంతో ఎంత అనర్థమో తెలుసుకోమంటున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఇక మీదట వదిలేదే లేదంటున్నారు. మాస్క్ లేకుండా బయటకొస్తే ఫైన్ పడడం ఖాయం. కరోనా ఎందుకు మళ్లీ విస్తరిస్తోంది? ఏ తప్పులు కరోనా వ్యాప్తికి కారణం? ఏ అజాగ్రత్తలు కరోనా ఈ స్థాయిలో పెరగడానికి కారణం? ఏం జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుంది? గత ఏడాది ఇదే సమయానికి ప్రపంచమంతా అల్లకల్లోలమవుతోంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త కేసులు, లెక్కలు, మరణాల వార్తలు వింటూ వచ్చాం. యూరప్ దేశాల్లో కళ్ల ముందే కుప్పకూలుతున్న రోగుల్ని చూసి వణికిపోయాం. ఏడాది గడిచిందే. ఇప్పుడు 13 కోట్ల కరోనా కేసులు, 28 లక్షల మరణాలతో ప్రపంచం కరోనాతో కలిసి బతుకుతోంది, సహజీవనం చేస్తోంది. అయితే కొంతకాలంగా తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజుకు దాదాపు 9 లక్షల కేసులు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 3 లక్షలకు పడిపోయి కరోనా దాదాపు కనుమరుగవుతోందనే అంచనాలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6 లక్షల కేసులు వస్తున్నాయి. ఇందులో మన దేశం వాటా దాదాపు 70,000. ఈ ఉధృతి చూస్తే కరోనా ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు మరింత వేగంగా వ్యాపిస్తోందని అర్థమవుతోంది. కానీ మార్చి, ఏప్రిల్ నెలల్లో వైరస్ను చూసి వణికిన జనం ఇప్పుడు ఈ స్థాయిలో వ్యాపిస్తున్నా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచమంతా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న మాట నిజం. అదే సమయంలో మన దేశంలో కరోనా డెత్ రేట్ ఇతర దేశాల కంటే చాలా తక్కువనే మాట నిజమే. కానీ ఈ కారణంతో లైట్ తీసుకుంటే పరిస్థితి చేయిదాటడానికి పెద్దగా టైం పట్టదు. మళ్లీ అన్ని మూసేసి లాక్డౌన్ అవడానికి ఎక్కువ రోజులు పట్టే పరిస్థితి ఉండదు. మాస్కులు వేసుకోండి, శానిటైజర్ వాడండి, భౌతిక దూరం పాటించండి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇదే కదా ప్రభుత్వాలు, వైద్య నిపుణులు నెత్తినోరు బాదుకుని చెప్తోంది. కానీ ఈ జాగ్రత్తలు ఎవరి చెవికి ఎక్కడం లేదు. ఏడాది క్రితం కొద్ది నెలలు అనుసరించిన జాగ్రత్తల్ని ఇప్పుడు పక్కన పెట్టేసి అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. भाई मास्क है, मास्क मैंने लगाया नहीं। अब नहीं, सरकार का भाई कहना है कि अब कोरोना चला गया तो मास्क की जरूरत ही नहीं है फिर लगाने का। सरकार खुद बोल रहा है कि कोरोना है नहीं, कोरोना का डेट हो गया, तो इसीलिए मास्क बोला कि अब भाई मत लगाओ मास्क को, भाई इज्जत कर दो चेहरे से, तो इज्जत कर दिया। भाई सरकार कह रहा है, मैं थोड़ी बोल रहा हूँ। सरकार ने बोला मास्क जरूरी लगाना, जरूरी बोला था 1 ईयर पहले, अब नहीं बोला। నిజానికి కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో కాస్త ఆలస్యంగా మొదలైందే. అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాల్లో కనబరిచినంత తీవ్రత ఇక్కడ వైరస్లో లేదు. ఇది కొంతవరకు నిజం. ఎందుకంటే వైరస్ వ్యాప్తంటూ మొదలైన తర్వాత దాని ప్రభావం అందరిపైన ఒకేలా ఉండే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిపై, వయసులో పెద్దవారిపై కరోనా ప్రభావం గట్టిగానే ఉంటుంది. మాకేం కాదులే అని లైట్ తీసుకుని నిర్లక్ష్యం చేసేవారంతా ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారనే చెప్పాలి. యువకులకే కాదు, 50-60 ఏళ్ల వారే కాదు, వయోవృద్ధులకు కూడా కరోనా సోకినా కొద్దిపాటి సమస్యలతో తగ్గిపోతోంది. చాలా తక్కువ మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యే అవసరం వస్తోంది. కానీ సీరియస్ ఆరోగ్య సమస్యలున్న వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారు వైరస్ ఎక్కువగా వ్యాపిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. నిజానికి ఏడాది కాలంగా ప్రపంచమంతా ఓ అత్యవసర పరిస్థితిలో ఉంది. ఓ పక్క వైరస్ భయం, ఆ భయంతో అన్ని మూసేసి ఇళ్లకే పరిమితమైతే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి మరింత నష్టం జరుగుతుందన్న భయం. కానీ గత ఏడాది తప్పనిసరే అన్ని దేశాలు లాక్డౌన్ బాట పట్టాయి. కోట్లాది కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి, ఆర్థికంగా కుంగిపోయాయి, ఉపాధి కోల్పోయారు. అనేక దేశాలు ఓ దశాబ్ద కాలం వెనక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ ప్రమాదం దూసుకొస్తోంది. ఈ సమయంలో మళ్లీ లాక్డౌన్ పరిష్కారం కాదని అటు ప్రభుత్వాలు, ఇటు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కానీ పరిస్థితి చేయిదాటితే ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. కాబట్టి ఆ ఒత్తిడిలో ప్రభుత్వాలు లాక్డౌన్ వరకు వెళ్లక తప్పదు. మహారాష్ట్రలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి పరిస్థితి మన దగ్గర రాకూడదంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం. సూటిగా మాట్లాడుకుంటే కరోనా వ్యాపించడానికి కారణం ఎవరు? ఓ రోజువారీ కూలీ బతుకు పోరాటంలో బయటికెళ్లాలి, పనిచేయాలి. ఓ మధ్యతరగతి యువకుడు ఉద్యోగానికి వెళ్లాలి, పనిచేయాలి. కానీ అవసరం లేని ఎన్ని చోట్ల ప్రజలు చేరుతున్నారు. వైరస్ ఉధృతి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో రాత్రి షికార్లు, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు అవసరమా?
బార్లు క్లబ్లకు క్యూ కట్టడం అవసరమా? ఇవన్నీ కదా కరోనా వ్యాపించేలా చేస్తోంది. ఆర్భాటంగా చేసే ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఊహిస్తున్నారా? గుంపుగా చేరకుండా జాగ్రత్తగా ఉండమంటే ఒక్కరైనా వింటున్నారా? ఓ పార్టీనో వేడుకో జరిగిందంటే పదులు వందల సంఖ్యలో కరోనా కేసులు. ఎందుకీ బాధ్యత రాహిత్యం? ఎందుకీ నిర్లక్ష్యం? मास्क नहीं है, कहाँ है? कोरोना नहीं है तो कहाँ से लगेंगे मास्क? नहीं है कोरोना। మార్కెట్కు వెళ్ళినప్పుడు ఓ మాస్క్ పెట్టుకోవడానికి ఏంటి మీకు అడ్డంకి? నలుగురిలో ఉన్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు మాస్క్ తగిలించుకోవడానికి ఏంటి అభ్యంతరం? ఈ జాగ్రత్తలే కరోనా నుండి మిమ్మల్ని కాపాడుతూ ఇతరులకు వ్యాపించకుండా చేస్తాయి కదా. ఆ మాత్రం బాధ్యత లేదా? ఎందుకు ఈ కామన్ సెన్స్ కరువు అవుతోంది? ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే గుంపులు గుంపులుగా జనం కనిపిస్తారు. ఒక్కరూ మాస్క్ ధరించరు. వైరస్ ఎవరి నుండి ఎవరికి వ్యాపిస్తుందో తెలీదు. ఎవరు ఎవరికి అంటిస్తారో, అంతిమంగా దానికి బాధ్యులయ్యేది ఎవరో తెలీదు. ఈ నిర్లక్ష్యానికి సహించమంటున్నాయి ప్రభుత్వాలు. బెత్తం పట్టుకుంటే తప్ప, మాట వినని చోట కఠిన నిబంధనలు అమలు చేస్తే తప్ప మార్పొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాస్కు లేకపోతే ఫైన్ విధిస్తున్నారు. మహారాష్ట్రలో చాలా రోజుల నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధారణ తప్పనిసరి చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. జనం మాస్కు పెట్టుకునేలా చేసేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల అధికారులు. ఇప్పటి వరకు కరోనా నిబంధనలు పాటించని వాళ్లను హెచ్చరించి వదిలేసిన అధికారులు ఇప్పుడు ఫైన్లు విధిస్తున్నారు. ఆదివారం ఒక ఆంధ్రప్రదేశ్లో మాస్కు పెట్టుకొని 18,000 మంది నుంచి 17 లక్షల రూపాయల జరిమానా రూపంలో వసూలు చేశారు అధికారులు. తెలంగాణ సర్కారు కూడా మాస్కు ధారణ అంశాన్ని సీరియస్గానే పరిగణిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులు, 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మాస్కు ధరించకుండా బైకులపై వెళుతున్న వాళ్ళ ఫోటోలు తీసి చలాన్లు పంపనున్నారు. मैं पब्लिक से रिक्वेस्ट करना चाहता हूं कि जो गवर्नमेंट के तरफ से जियो नंबर 68 और जियो नंबर 69 इशू हुआ है 2 दिन पहले, जिसमें बेसिकली कोरोना से बचने के लिए कंपलसरी पब्लिक प्लेसेस पे मास्क और गैदरिंग अवॉइड करने के लिए कहा गया है. तो मैं तमाम पब्लिक से ये गुजारिश करता हूं कि जब भी आप पब्लिक प्लेसेस में जाएं तो मास्क जरूर यूज़ करें और किसी भी तरह का गैदरिंग उसको अवॉइड करें. మాస్క్ పెట్టుకోండి, కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండని ప్రచారం చేస్తున్నారు అధికారులు. అంతేకాదు, జాగ్రత్తలు పాటిస్తూ మీ కుటుంబంతో పాటు సన్నిహితులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోండంటూ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తున్నారు నిపుణులు. కానీ ఈ విషయాలేమీ జనం తలకెక్కడం లేదు. మాస్క్ పెట్టుకోకుండా రోడ్లపై బలాదూరుగా తిరుగుతున్నారు. వ్యక్తిగత దూరం పాటించాలని కనీస స్పృహ లేకుండా షాపింగ్ మాల్, సినిమాలకు పొలోమని వెళుతున్నారు. కూరగాయల మార్కెట్లలో ఈగల్లా ముసిరి కొనుగోలు జరుపుతున్నారు. ఎన్ని రకాలుగా చెప్పినా జనం తీరులో మార్పు రావడం లేదు. ఈ ధోరణిలో మార్పు రాకపోతే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం కష్టం. కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని గమనిస్తే అందరికీ ఓసారి కరోనా గురించి బేసిక్స్ గుర్తు చేయడం అవసరమేమో అనిపిస్తోంది. ఏడాది గడిచి రొటీన్లో పడి అంతా మామూలైపోయిందని భావిస్తున్నారు కొందరు. అలాంటి వారికి ఓసారి మళ్లీ కరోనా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తు చేయడం అవసరమేమో. 2019 డిసెంబర్ చివరి వారంలో చైనా వుహాన్లో మొదలైన కరోనా ఆ తర్వాత 3 నెలలు గడిచేసరికి ప్రపంచమంతా వ్యాపించింది. ఏడాది దాటినా ఇంకా దాని ప్రమాదం పోలేదు. కోట్లాది రోగులు, లక్షలాది మరణాలతో మానవజాతి చరిత్రలో అత్యంత విషాదకరమైన ఉత్పాతంగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఏడాది కాలంగా ప్రపంచమంతా కరోనా తప్ప మరో సమస్య కనిపించని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎలాంటి జబ్బుకైనా దాని కారకాన్ని గుర్తించి అంతం చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. కానీ కరోనా చుట్టూ మొదటి నుంచి అనేక ప్రశ్నలున్నాయి. అవి ఇంకా మిగిలే ఉన్నాయి. కరోనా ఎంతవరకు ప్రాణాంతకం? ఇన్ని లక్షల మందిని బలి తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రశ్నలేమిటి అంటారా? కానీ ఏమాత్రం లక్షణాలు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా కోట్ల మందిలో వైరస్ వచ్చి వెళ్లిపోతోంది. కొందరినే బలి తీసుకుంటోంది. కొందరిలో మాత్రమే వైరస్ చొచ్చుకెళ్లి ఊపిరితిత్తుల్ని నిర్జీవంగా మారుస్తోంది. కేవలం లక్షణాలు ఉన్నవారికి వాటి ఆధారంగా చికిత్స చేయడం తప్ప ఇప్పటి వరకు చేస్తున్నదేం లేదు. కరోనా అందరిపై ఒకే ప్రభావం చూపటం లేదు. దుక్కల్లా ఉన్న వాళ్లను కూడా కరోనా ఓడించింది. మారథాన్ను అలవోగ్గా పూర్తి చేసిన వాళ్లు కూడా వెంటిలేటర్ పెట్టినా బతకలేదు. 100 ఏళ్లు దాటిన పండు ముదసలి కూడా కరోనాను గెలిచిన సందర్భాలున్నాయి. 2 పదులు దాటని యువకులు కూడా బలవుతున్న విషాదం కూడా ఉంది. దీని వెనుక జన్యుపరమైన కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇటలీ, స్పెయిన్లో తీవ్ర రెస్పిరేటరీ సమస్యలు వచ్చిన వేల మంది జన్యుక్రమంపై జరిపిన పరిశోధనలు ఇదే అంశాన్ని వెల్లడించాయి. అదే సమయంలో కొన్ని బ్లడ్ గ్రూపులున్న వారికి ఎక్కువ సమస్య ఉంటుందని, కొన్ని గ్రూపులకు తక్కువ సమస్య ఉంటుందని కూడా తేలిందే. ఇక యాంటీబాడీస్ విషయంలో కూడా స్పష్టత లేదు. కొందరిలో కరోనాపై ఫైట్ చేసే ఈ కణాలు ఎక్కువ రోజులుంటే మరికొందరిలో చాలా తక్కువ టైంలో మాయమవుతున్నాయి. అయితే వైరస్ ఎక్కువగా సోకిన వారిలో యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. లక్షణాలు పెద్దగా లేకుండా పాజిటివ్ అయిన వారిలో యాంటీబాడీస్ కూడా పెద్దగా కనిపించడం లేదు. నిజానికి మనిషిలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ చాలా సంక్లిష్టమైందే. మనిషి మెదడుకు బయట ఉండే వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైందే. అనేక కణాల సముదాయంగా ప్రమాదకర వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి నిరంతరం దేహాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇది వైరస్లపై పోరాడుతుంది, పోరాడే కణాలను తయారు చేస్తుంది. అంతేకాదు వైరస్లను గుర్తుంచుకుంటుంది కూడా. ఇప్పటి వరకు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందన్న దానిపై స్పష్టంగా సైంటిఫిక్ రెఫరెన్స్లున్నాయి. కానీ కరోనా ఈ మొత్తం రీసెర్చ్ని మళ్లీ అనేక ప్రశ్నల్లో పడేస్తుంది. కొందరిలో ఇమ్యూన్ సిస్టమ్ కరోనాను ఎలా ఎదుర్కొంటుందో, కొందరిలో ఎందుకు చేతులెత్తేస్తోందో ఇంకా స్పష్టం కాని అంశం. ఇక మ్యూటేషన్ల విషయంలో కూడా మొదటి నుంచి అనేక సందేహాలున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే క్రమంలో రూపు మార్చుకుంటోంది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు ప్రమాదకరమైన స్ట్రెయిన్గా మారడం లేదా బలహీనపడటం జరుగుతోంది. ఇన్ని మాట్లాడుతున్న వైద్య పరిశోధనలు అసలు కరోనా ఎలా పుట్టిందో ఇప్పటికీ స్పష్టంగా ఓ సమాధానం చెప్పలేదు. గబ్బిలాల్లోనూ మరే ఇతర జంతువుల్లోనూ ఉన్న వైరస్ మనుషులకు సోకి వ్యాపించి ఉండవచ్చని చెప్పడమే తప్ప దీనికి పూర్తి ఆధారాలు లేవు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కరోనా వచ్చి తగ్గిన దీర్ఘకాల సమస్యలుంటాయా? దీనిపైన ఇంకా స్పష్టత లేదు. అయితే వైరస్ సోకి తగ్గిన కొన్ని రోజుల వరకు శ్వాస సమస్యలు, దగ్గు, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కొన్ని వారాల వరకు ఉంటున్నాయి. ఇవి కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయనే వాదనలు కూడా వినపడుతున్నాయి. వీటన్నిటి ఆధారంగా గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు కరోనా 1-2 సార్లు మించి వచ్చే అవకాశాలున్నాయి. కానీ అందరిపై సమాన ప్రభావం చూపదు. ఇప్పటి వరకు దీనికి సరైన మందు లేదు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స ఉంది. వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాద తీవ్రత నుండి బయటపడొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుంది, కానీ తీవ్రత ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. వీటన్నిటికంటే ముందు చేయాల్సింది అసలు కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, గుంపులుగా చేరకపోవడం తప్పనిసరిగా చేయాల్సిన పనులు. ఈ విషయంలో నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచుతోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కేసుల ఉధృతిని పెంచుతోంది. లాక్డౌన్ దిశగా తీసుకెళ్తోంది. 3 అంశాలను బుద్ధిగా పాటిస్తే తగ్గే ప్రమాదాన్ని ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకొని శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం అనుసరిస్తే దాదాపు సమస్య ఉండనట్టే. తాము కరోనా బారిన పడకుండా, తమ నుండి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకున్నవారవుతారు. ఇది తోటి వారికి మేలు చేయడమే కాదు, అంతిమంగా దేశాన్ని లాక్డౌన్ బారిన పడకుండా కాపాడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. మాస్క్ పెట్టుకుంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. గుమికూడకుండా దూరం పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ సూచనల్లో రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. ఏడాది కాలం ఇంత పెద్ద విపత్తును చూసిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే ఎలా? మొదట్లో కొద్ది నెలలు మాస్క్ పెట్టుకున్నారో లేదో, ఇప్పుడు అందరికీ అది బరువుగా మారిందే. మాస్క్ జేబులో పెట్టుకుని కొందరు, ముఖానికి వేలాడేసుకుని కొందరు, బ్యాగులో జాగ్రత్త చేసేది మరికొందరు, అసలు దాని ఊసే లేకుండా తిరిగేవాళ్ళు ఇంకొందరు. ఇది బయట కనిపిస్తున్న దృశ్యం. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్న కేసులతో తెలంగాణలో, హైదరాబాద్లో మరో 2 వారాల్లో సెకండ్ వేవ్ కేసులు పీక్ లెవెల్కు చేరొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో కోవిడ్ రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. నిజానికి గత కొంతకాలంగా అందరూ బయట స్వేచ్ఛగా తిరగడం, ఇతర అంతర్రాష్ట్ర ప్రయాణాలు ఎక్కువగా జరగడంతో తెలంగాణలో, ఏపీలో ఏ రకం వైరస్ వ్యాప్తిలో ఉంది అన్న విషయంలో స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర నుంచి, ముఖ్యంగా నాందేడ్, ముంబై నుంచి హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో రోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నారు. దీంతో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది అన్న అంచనాలున్నాయి. పీక్ టైంలో ప్రజల్లో కరోనా భయం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుకునే దశకు వచ్చేసింది. గతంలో పాజిటివ్ వచ్చిన వారికి కాకుండా గతంలో ఇది సోకని వారు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు. ఓ పక్క పెరిగిన నైట్ క్లబ్లు, పబ్బులు, ఇతర కార్యకలాపాలు కరోనా వ్యాప్తికి మరింత కారణంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేసింది, కరోనా పోయినట్టే, ఇంకేం కాదు అని తెగ తిరిగేస్తున్నారు. కరోనా ఎక్కడ కరోనా అండి? ఆల్రెడీ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, దాని దమ్మే లేదు. సగం కరోనా చచ్చిపోయింది, ఇంకా సగంలో కూడా అయిపోయాయి. ఎండాకాలంలో పోతుంది అది కూడా. ఇలా నెగ్లెన్సీగా మాట్లాడుతున్నారు తప్ప నాకెందుకు భయం అన్నట్టే ఉంటున్నారు. సార్ ఛాలెంజ్ కూడా వేస్తారు కదా, 2000 రూపాయలు మరి
మీరు దాన్ని ఎట్లా భరిస్తారంటే 2000 కాదు 5000 అయింది 10,000 అయింది కడదాం ఏమవుతున్నది పట్టుకున్నప్పుడు కదా వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను పట్టుకున్నప్పుడు చూద్దాంలే ఇలా నెగ్లిజెన్సీ తప్ప వాళ్ళకి కరోనా భయం లేదు చాలని భయం లేదు వాడి దగ్గరకు వచ్చి చాలని రాస్తా అంటే కూడా సార్ ఒక్క నిమిషం సార్ అంటాడు జేబులోకి ఏం తీస్తాడు సార్ ఉంది సార్ నా తాను ఏదో జెండా ఊపినట్టు ఊపుతాడు సార్ ఊపి వెళ్ళిపోతాడు అంతే ఇంకా కట్టడం ఏం లేదు ఆడ నిజానికి గతంలో పాజిటివ్ వచ్చాక సీరియస్ కేసుగా మారేందుకు దాదాపు వారం రోజులు పట్టగా ఇప్పుడు లక్షణాలు కనిపించిన 2 రోజుల్లోనే ఇది తీవ్ర రూపం దాలుస్తోంది 3 రోజులకే ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి గణనీయంగా పెరిగింది ఇవన్నీ మాస్కులు సరిగ్గా పెట్టుకోకపోవడం ఇతర జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే జరుగుతోంది 60 ఏళ్లు పైబడిన వారు సీరియస్ ఆరోగ్య సమస్యలున్నవారు వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మరో 10-15 రోజుల్లోనే ఇక్కడ కేసుల సంఖ్య పీక్స్కు పెరిగే అవకాశాలున్నాయి సెకండ్ వేవ్ భయపెట్టే స్థాయికి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి భారత్లో సుదీర్ఘ లాక్డౌన్ వల్ల తొలి దశలో మంచి ఫలితాలొచ్చాయి సెకండ్ వేవ్ కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి పైగా ప్రస్తుతం వస్తున్న కరోనా కేసుల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు ఈ పరిణామాల కారణంగానే మాస్కును తప్పనిసరి చేస్తూ వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలకు దిగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం మాస్కు ధరించకుండా తిరిగేవారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సన్నద్ధమయ్యారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు మాస్కు లేకుండా బయటకు వచ్చేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు నగరంలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా మార్గాల్లో మాస్కు ధరించని వాహనదారుల ఫోటోలు తీస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనం నంబర్ ఆధారంగా నేరుగా ఇంటికే ఈ చలాన్లు పంపిస్తున్నారు ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 15,000కు పైగా కేసులు నమోదు చేశారు సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సాయంతోనూ మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు ఇటు జీహెచ్ఎంసీ కూడా మాస్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది ఫతేనగర్లో మాస్కు లేకుండా కస్టమర్స్ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2,000 జరిమానా విధించారు మాస్కు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు ఆ చట్టాల ప్రకారం 1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అటు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ తాజాగా ఎయిర్పోర్టులకు పలు సూచనలు చేసింది ఎయిర్పోర్టుల్లో మాస్కులు లేకుండా కనిపించే వారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మార్చి 15 నుంచి 23 మధ్య 15 మంది ప్రయాణికులను విమానాల నుంచి దించేశారు ఓవరాల్గా మాస్కే మంత్రం మాస్క్ లేకపోతే మటాష్ ఈ 2 ముక్కలు గుర్తుంచుకుంటే సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది లేదంటే కరోనా బారిన పడవచ్చు ఆసుపత్రి పాలవచ్చు లేదా కరోనా అంటించుకొని మరొకరికి వ్యాపించేలా చేయొచ్చు ఈ జాగ్రత్తలు పాటిస్తే అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వేవ్ తరుణంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశాలివి మాస్కే మంత్రం